ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని మాట యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనము. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించును. దేవుని పిల్లలమైన మనము ఎలా జీవించాలి అనేది గత ఉదయము తెలుసుకున్నాం. అదేవిధంగా ఈరోజు మనతో దేవుడు మాట్లాడాలనుకుంటున్న రెండవ మాట, మనము దేవుని బిడ్డలము అయితే మనము ఇతరుల దృష్టికి ఎలా కనిపించాలి అంటే, దేవుని బిడ్డలము, మనము దేవుని బిడ్డలము అని ఇతరులకి ఎలా తెలుస్తుంది, మనము దేవుని బిడ్డలుగా ఇతరులకి ఎలా కనపరుచుకోవాలి అని అంటే, ముందుగా క్రీస్తు మనల్ని ఎలా అయితే ప్రేమించాడో, క్రీస్తు మనల్ని ఎలా ప్రేమించాడు, మన కోసం ప్రాణం పెట్టే అంతగా క్రీస్తు మనల్ని ప్రేమించాడు. మన కోసం సిలువలో ఆయన మరణించి మనకి రక్షణని అనుగ్రహించాడు, పాపం నుండి విడుదల దయచేశాడు. అదేవిధంగా మనము మనుషులు ఎలాంటి వాళ్ళైనా వారి ఎడల ప్రేమ మాత్రమే కలిగి ఉండాలి. వారి మీద మనము ద్వేషం ఎన్నడూ చూపించకూడదు, ప్రేమే చూపించాలి. యోహాను సువార్త 13వ అధ్యాయము 35వ వచనంలో మనకి తెలుస్తుంది. ఇక్కడ క్రీస్తు ఏం చెప్తున్నాడంటే, ఒకని ఎడల ఒకరు ప్రేమ కలిగి జీవించాలి. రెండవదిగా మంచి ఫలాలు అంటే, మనము మన క్యారెక్టర్ ఎలా ఉండాలి అని అంటే, ఇతరులకు మాదిరిగా ఉండాలి. క్రీస్తు క్యారెక్టర్ మనకి మాదిరిగా ఉంది. యేసు ప్రభువారు ఎలా జీవించారు, ఎటువంటి పాపం లేకుండా జీవించారు. ఆయనలో ఒక్క తప్పిదము కూడా మనం వేలెత్తి చూపలేము. అదేవిధంగా ఇతరులు మనలో ఒక్క తప్పిదము కూడా వేలెత్తి చూపించకుండా ఉండే విధంగా మనము జీవించాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 16వ వచనంలో మనకు అది కనిపిస్తుంది. ఆయన ఆజ్ఞలకు మనము లోబడి ఉండాలి. ఆయన ఏం చెప్పాడు మనకి? ఆయన్ని ప్రేమించాలి. దేవుడు తప్ప వేరే దేవుడిని మనము పూజించకూడదు. రెండవదిగా మనము ఆయన్ని ప్రేమించాలి, ఇతరుల్ని ప్రేమించాలి. ఈ రెండే మెయిన్ ఆజ్ఞలు కదా. కాబట్టి మనం ఆయన ఆజ్ఞలను పాటించాలి, పాపాన్ని విడిచిపెట్టి బ్రతకాలి. ఇవి దేవుడు క్రీస్తు మనకి చెప్పిన మాటలు. పాపాన్ని విడిచిపెట్టి మనము బ్రతకాలి. ఆయన ఆజ్ఞలను మనము లోబడి జీవించాలి. ఆయన ఆజ్ఞలను మనము పాటించాలి, గైకొనే వారముగా ఉండాలి. మొదటి యోహాను 5వ అధ్యాయము 3వ వచనంలో కనిపిస్తుంది. పరిశుద్ధాత్మని ద్వారా మనము నడిపించబడాలి. మనము ఎప్పుడైతే దేవునికి దగ్గరగా జీవిస్తామో, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనం ఏ దారిలో వెళ్తున్నామో మనల్ని హెచ్చరిస్తాడు. తప్పుదారిలో వెళ్ళినప్పుడు మన హృదయంలో అలచడిని పుట్టిస్తాడు. సరైన దారిలో వెళ్ళినప్పుడు మన హృదయంలో ఒక పీస్ని పుట్టిస్తాడు. దానికి మనము పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడా లేదా అనేది మనము గ్రహించేవారుగా ఉండాలి. ఎప్పుడైతే అది గ్రహిస్తామో, అప్పుడు ఆయన నడిపించే మార్గంలో నడవగలుగుతాము. రోమపత్రిక 8వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుతారో వారందరూ దేవుని కుమారులై ఉంటారు. అంటే ఆయన ఆత్మచేత మనము నడిపింపబడాలి. అలాగే నీతిమంతునిగా మనము జీవించాలి. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 29వ వచనంలో తెలుస్తుంది. మనము నీతిమంతులుగా జీవించాలి. క్రీస్తు ఎలా అయితే నీతిమంతులుగా జీవించాడో, అదేవిధంగా మనము కూడా నీతిమంతులుగా జీవించాలి. మనలో అట్టి విధంగా దేవుడు కనిపించాలి. కాబట్టి మనము దేవుని బిడ్డలమైన మనము జీవించే విధానంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతరులు మనం ఎలా అయితే ఇతరులను ప్రతిక్షణం గమనిస్తూ ఉంటామో, ఇతరులు కూడా మనల్ని అనుక్షణం గమనిస్తూనే ఉంటాము. సో వారు మనలో ఒక్క మిస్టేక్ కూడా ఎత్తి చూపించే అవకాశం మనము ఇవ్వకూడదు. ఎప్పుడు ఆ అవకాశం మనం ఇవ్వమో
క్రీస్తు ఎలా అయితే జీవించాడో అదే విధంగా మనము జీవించినప్పుడు మనము ఆయన బిడ్డలము అని ఇతరులు గ్రహించగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్.